వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక మంచి యమ్మీ స్వీట్ రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. అదే ఇంట్లో మోతిచూర్ లడ్డు చేసుకోవటం అండి. లడ్డు చేయాలి అంటే మనకి బూందీ గట్టె కావాలి, బూందీ చేయాలి, పాకంలో వేయాలి, పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అలా కాకుండా మీకు ఒక మంచి ట్రిక్ చూపిస్తానండి మోతిచూర్ లడ్డు చేయడానికి. కరెక్ట్ 10 నిమిషాల్లో మీ లడ్డు ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇంత మంచి యమ్మీ రెసిపీ మీకు నేను షేర్ చేయబోయే ముందు ఫస్ట్ టైం మీ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నన్ను మళ్ళీ చాలామంది అడుగుతున్నారు మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అని. మీరు ఒక్కసారి బెల్ ఐకాన్ చూసుకోండి, క్లిక్ చేస్తే తప్పకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇంక వెళ్ళేసి మన యమ్మీ స్వీట్ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. 1 కప్పు పచ్చిపప్పు తీసుకుంటున్నానండి. దీన్ని మీరు ఒక 4 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది బాగా నానిపోయింది. ఇప్పుడు నీళ్ళంతా వడకట్టుకుంటున్నాను. సో వాటర్ అనేది అస్సలు ఉండకుండా చూసుకోండి. ఇలా వడగట్టుకున్నాక దీన్ని ఏంటంటే మనం వడ చేసుకునేటప్పుడు ఎలాగా కొంచెం కోర్సుగా అండి, మరి మెత్త పేస్ట్గా కాకుండా గ్రైండ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు చూడండి, ఇది మరి పేస్ట్గా అవ్వలేదు. అలాగ మీరు చూసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పకోడాలాగా ఈ హాట్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఒకసారి నూనె వేడెక్కాక ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ టిప్ ఏంటంటేనండి, ఇది బాగా డీప్ ఫ్రై అవ్వకూడదు. బాగా మనకి ఇప్పుడు పకోడా లాగా డీప్ ఫ్రై అయిపోతే మాత్రం లడ్డు చేసుకోవడానికి రాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఫ్రై చేసాక కూడా చూపిస్తాను. అదేంటంటే అలా ఎల్లో కలర్లోనే ఉంటాయండి. కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. దాన్ని అంటే మీరు పట్టుకొని చూస్తే అది మెత్తగానే ఉంటుందండి. మనకి కరకలాడుతున్నట్టుగా పకోడా లాగా మాత్రం డీప్ ఫ్రై అవ్వకూడదు. చూపిస్తా చూడండి, ఇలా ఉంటే చాలు. మిగిలినవన్నీ కూడా నేను వేసేసుకుంటున్నాను. అందుకే మధ్యలో మీరు ఏంటంటే చెక్ చేసుకుంటూ ఉండండి ఫస్ట్ టైం చేసేటప్పుడు. బాగా కరకలాడుతూ కనుక డీప్ ఫ్రై అయితే మీకు లడ్డు కట్టుకునేటప్పుడు రాదండి అది. ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయినాయి. వీటిని ఏంటంటే బాగా చల్లార్చుకుని పూర్తిగా చల్లారిపోయాయి చూడండి. ఇప్పుడు కూడా మీరు నొక్కితే కొంచెం మెత్తగా ఉంటాయండి అవి. ఇప్పుడు వీటిని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానండి, మరీ స్మూత్ పేస్ట్గా మాత్రం వద్దు. పౌడరు కొంచెం బరకగానే పౌడర్ పట్టుకోవాలండి. మీకు నేను తీసుకుని చూపిస్తాను. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇది ఫైన్ పౌడర్గా అయితే నేను గ్రైండ్ చేయలేదు. ఇలా కొంచెం బరకగా చేసుకోండి. ఇప్పుడు ఈ పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడంటే నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుంటా. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ నెయ్యిలో కొంచెం జీడిపప్పు అలాగే రైజన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా మీరు ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం పాకం పెట్టేటప్పుడు ఏంటంటే మీకు టైం కుదరదు ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి. సో ఇలాగ నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు పాకం చూపిస్తాను. నేనైతే బ్రౌన్ షుగర్ వాడతానండి, కొంచెం హెల్త్కి మంచిదని. మీరు మామూలు షుగర్ వేసుకోవచ్చు. ఒక 1.5 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. అందులో ఒక 1/2 కప్పు మాత్రమే వాటర్ పోసుకోండి. పోసుకొని ఒక పంచదార కరిగేదాకండి అంతే. దాన్ని మొత్తము కరగపెట్టుకొని, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, బాగా లో ఫ్లేమ్లో కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని బాయిల్ అవ్వనియండి. కరెక్ట్గా మనకి ఏంటంటే ఒక స్ట్రింగ్ పాకం అంటాక తీగ పాకం అంటాం, అలాగ కొంచెం తిక్కు కన్నా మనకు పట్టుకుంటే మన గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం గట్టి పాకం రావాలండి. మీకు చూపిస్తా చూడు. తిక్కుగా కాకుండా మనం పట్టుకుంటే స్టిక్కీగా ఉంటుంది కదా, దానికన్నా కొంచెం తిక్కు పాకం రావాలి. అలా వచ్చినప్పుడు ఇందులో నేను సాఫ్రాన్ కలర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మోతిచూర్ లడ్డు ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి. అవసరం లేదనుకున్న వాళ్ళు వేసుకోక్కర్లేదని, ఇది ఆప్షనలే. ఇందులో అలాగే ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుంటే మనకి ఇప్పుడు ఈ పాకం అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఇందాక చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది కొంచెంగా వేసుకోండి. ఒకేసారి మొత్తం వేసేయద్దు, అది పాకంలో బాగా కలవదండి. శనగపిండి లాగానే కదా ఇది కూడా, ఉండలు కట్టేస్తుంది. ఇలా మీరు కోర్సుగా గ్రైండ్ చేసుకోవటం వల్ల ఏంటంటే తొందరగా కలిసిపోతుంది కూడానండి. మీకు ఇలాగ కన్సిస్టెన్సీ ఉండాలండి. కొంచెం వాటరీగా ఉంటే ఏంటంటే మనము సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఆ పాకం అనేది పౌడర్కి బాగా పడుతుంది.
మీకు చెప్పా కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అని. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసేసుకొని మీరు ఏంటంటే మూత పెట్టేసుకొని అది ఆఫ్ చేసేసుకోవాలండి పొయ్యి. అప్పుడు ఏంటంటే ఆ ఉన్న వేడికే అది బాగా రెండు ఉడికిపోతాయండి. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మీకు మోతిచూర్ లడ్డు అంటారు కదా, అలా పూసలు పూసలుగా ఉంటుంది చూడండి. ఇప్పుడు దీని ఏంటంటే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి, వేడిగా ఉంటుంది కాబట్టి. అలా మీరు పొయ్యి ఆఫ్ చేసేసుకోవటం వల్ల ఏంటంటే ఆ ఉన్న వేడికే అది బాగా ఉడికిపోతుందండి బూందీ అనేది. ఇప్పుడు మన ఏంటి చేతులకి కొంచెము నెయ్యి రాసుకొని ఉండకట్టుకోవటమేనండి, లడ్డు కట్టేసుకోవటమే. మీకు మోతిచూర్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. జాగ్రత్తగా మీరు రోల్ చేసేసుకో, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది. మనకి మోతిచూర్ లడ్డు కూడా అలాగే ఉంటుంది కదా, పట్టుకుంటేనే ఊడిపోయేలాగా, మామూలు లడ్డులాగా గట్టిగా ఉండదు. ఇప్పుడు చూడండి ఇది ఎంత మంచిగా పూస కనిపిస్తుంది చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది. ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేసుకోండి ఇంట్లో మోతిచూర్ లడ్డు అనేది. సో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ రూపంలో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకోసారి ఒక మంచి యమ్మీ రెసిపీతో వస్తానండి. టేక్ కేర్, బాయ్.